ఏం జరిగించాలంట? భూమి మీద దేవుని నీతిని జరిగిస్తున్నప్పుడు ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటారు చెప్పండి? నీతిమంతుని విజ్ఞాపన మీద ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం అందరము కూడా మెలుకు కలిగి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనతో మాట్లాడిన అంశాలు తొందరపడద్దు, వినడానికి వేగిరపడు. అది కూడా ఏది వినకూడదు, ముసలమ్మ ముచ్చట్లు కాదు, వాక్య సంభాషణ వినాలి. ఎవరైనా పెద్దలు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నిదానించి అందులో మనం ఏం మాట్లాడడానికి అవకాశం ఉందా లేదా మెలుకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని క్రైస్తవుడు ఎంత ధన్యుడంటే తన్ను తాను భద్రము చేసుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన లోకంలో పాపములో ఉండిపోయామండి, కానీ లోక పాపము నుండి ఆయన మనలను రక్షించాడు. అందుకని క్రైస్తవుని అంత విలువైన వాడు ఎక్కడ ఉండడు. ఇప్పుడు చేదరించబడుతున్న మూలకి తలరాయి ఎవడంటే క్రైస్తవుడే. హల్లెలూయ. ఆనాడు లాజరు చేదరించబడినప్పుడు తలరాయిగా మారాడు. అదే ఆ లాజరుని ఏమంటున్నాడు? ఆ ధనవంతుడు అగ్నిలో వేదనపడితే ఏమన్నాడు చెప్పండి? ఆ లాజరుని పంపించు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరినైతే చేదరించారో, ఎవరినైతే త్రోసివేశారో, ఎవరి మీదైతే కనికరం చెప్పలేదో ఆ ధనవంతుడికి ఎవరు అవసరం వచ్చింది చెప్పండి? లాజరు. చనిపోయిన లాజరు, అబ్రహాము రెండు ఆనుకున్న లాజరుని పంపించమని చెప్తున్నాడు. వేదనకరమైన స్థలములో ధనవంతుడు చెప్తున్నాడు. చేదరింపబడిన లాజరు తలకి మూలరాయి అయ్యాడు. హల్లెలూయ. అయ్యో మేము అక్కడికి రాలేం, నువ్వు రాలేం, నీకును మాకును ఒక పెద్ద అగాధమే ఉందని అబ్రహాము గారు ధనవంతుడితో మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజు నువ్వు చేదరించబడవచ్చు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ముందే చెప్పేసింది. ఇదిగో నీకు కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, నిన్ను ఒకరినొకరు అప్పగించుకుంటారు, నిన్ను నమ్మిన వారు మోసగిస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, అపహాసిస్తారు, నువ్వు చెడ్డవారని చెప్పి వెలివేస్తారు. ఇవన్నిటికి మీరు భయపడకండి, నవ్వుతూ గొంతులు వేయండి అని చెప్పాడు. గంతులు వేయండి. ఇప్పుడు ఆకలి తప్పుగల వారి ధరలు ఒకరంటే తృప్తిపరచబడతారు. లాజరు కూడా అబ్రహామును రొమ్మున ఆనుకొని తృప్తిపరచబడుతున్నాడు. వేదనకరమైన స్థలములు ధనవంతుడు ఆకలి దాహము అని అంటున్నాడు. చూసారా? హల్లెలూయా. అంటే ఈ లోకములో ఉన్న వాటిని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో నువ్వు ఏ సంబంధిగా మారుతావు అంటే పరలోక సంబంధిగా మారుతావు. ఎప్పుడైతే పరలోక సంబంధిగా మారుతావో నీ గురి, నీ గమ్యము ఎటువైపు ఉందంటే పైనున్న వాటి మీద. ఎప్పుడైతే పైనున్న వాటి మీద నువ్వు ఎదుగుతున్నావో ఈ భూమి మీద నీ ప్రవర్తనలో మార్పులు ఉంటాయి. హల్లెలూయా. ఈ భూమి మీద ఇదిగో నేను ఇదివరకు జీవించిన నా ప్రాచీన స్వభావము సహజ ముఖం ఉండకూడదు. ఇప్పుడు నీది నవీన స్వభావము. నువ్వు మరలా పాపం చేస్తానంటే అది సహజ ముఖం అయిపోతుంది. ఎప్పుడు ఇంతకు మునుపు నీ పాపములు, నీ అపరాధములు నువ్వు చచ్చావు, కానీ ఇప్పుడు నవీన స్వభావం అంటే బ్రతికిన తర్వాత కూడా నువ్వు సహజ ముఖములాగా కనబడతానంటే కుదరదు, నవీన స్వభావం కనబడాలి. హల్లెలూయా. అలా కనబడితే ఆయన నీకు వినబడతాడు, మాట్లాడతాడు, సమాధానపరుస్తాడు, నెమ్మదినిస్తాడు. నిజమే. అందుకని మన ఆత్మీయ జీవితంలో మనం మెలుకు కలిగి ఉందామంటే మందిరానికి ఎందుకు వెళ్ళాలి అన్నట్టు ఇదిగో ఆయన నామాన్న చూడండి. ఎక్కడైతే కోరుకుంటారో అక్కడ ఆయన ఉంటాడు. అక్కడ ఆయన ఉండి నేను ఒట్టి చేతులతో పంపిస్తానన్నాడా? ఒక దినము దేవుని మందిరంలో గడిపితే అంటే శ్రేష్టమైన ఈవులు నేను నీకు ఇస్తానన్నాడు. అయినా గడపలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? పాపం అనే బంధకాల్లో చాలా మంది బందీ అయిపోయారు. వారి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? వారితో నేను ఎందుకు మాట్లాడాలి? ఆమెతో నేను ఎందుకు మాట్లాడాలి? మీకు అర్థమవుతుందా? సమాధానాన్ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారయ్యా అని అంటే ఇదిగో వాళ్ళు నవీన స్వభావం డ్యామేజ్ అవుతుంది. ఎందుకురా వీడు ఇలా అవుతున్నాడు అంటే వీళ్ళు ప్రాబ్లం ఉంది. ఎందుకురా రోజుకి ఇలా తగ్గిపోతున్నాడు అని అంటే ఏదో రోగం ఉంది. మీకు అర్థమవుతుంది? రోగం డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వైద్యం చూపించుకుంటారు. కానీ ఆత్మీయ జీవితంలో రోగాలు వచ్చేటప్పటికి ఎవరి దగ్గరికి వెళ్తలేదు? వైద్యులకు పరమ వైద్యుడైన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. అలా వెళ్ళినప్పుడు ఇదిగో ఆయన అంటాడు, ఎవడైతే తన పాపములను ఒప్పుకొని విడిచిపెడతాడో వాడికి ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. దోషముల కప్పు కనుక ఒప్పుకొని విడిచిపెట్టారు. మనం దేవుని పిల్లలంగా పెట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏమండి? దేవుని నీతిని ఇచ్చాడు. ఆ నీతిని ఈ భూమి మీద నువ్వు కొనసాగించాలి. ఆనాడు న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, ఏమండి అపోస్తలులు కానీ
భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తుని గాని ప్రస్తుతం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న ఇదిగో దేవుని యొక్క కార్యాలకి ఆటంకములు ఎన్నో జరుగుతున్నాయి. అది దేవుని నీతిని జరిగించకుండా ఆటంకపరుస్తున్న దురాత్మల యొక్క శక్తుల యొక్క ప్రభావము, స్వభావము మనకు అర్థం అవ్వాలి. మెలుకు కలిగి ఉండాలి. మనం భద్రం చేసుకోవాలి. అజ్ఞానుడు వలె కాక, అంటే ప్రవర్తనలో జాగ్రత్త కలిగిన వాడు జ్ఞాని. ప్రవర్తనలో జాగ్రత్త లేకపోతే ఏ జ్ఞాని? ప్రవర్తనలో జాగ్రత్త లేకపోతే ఏ జ్ఞాని? అజ్ఞాని. అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నవాడు జ్ఞాని ఉంటాడు. అంటే తన యొక్క సహజ ముఖము, మునుపు ప్రాచీన జీవితము, ఇప్పుడు నవీన స్వభావము ఎలా ఉంది? ఎప్పుడైతే ఈ మెలుకులు కలిగి ఉంటామో, ఏమంటే మన ప్రతి ప్రవర్తనలో దేవునికి ఏం కలుగుతుంది చెప్పండి? మహిమ కలుగుతుంది. మన ప్రవర్తనలో లోపాలుంటే దేవునికి మహిమ కలగదు కదండి. కలిసున్న స్నేహితులే మధ్యలో అడ్డుగాడు వస్తే విడిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారో తెలియదు. కారణం ఏంటి అంటే బలహీనతలు. ఆత్మజ్ఞానం కలిగిన వారు ఎప్పుడు క్షమిస్తారు మనస్ఫూర్తిగా. అయితే క్షమిస్తాడు, కానీ అలాగే నిలబడతాడు. ఎందుకు నిలబడతాడంటే తప్పు చేస్తున్న వాడు సమాధాన పడాలి అని అంటే వాడిని మనం భరిస్తూ నిలబడాలి. హల్లెలూయ. వాడు తప్పు చేస్తున్నా కానీ మాటికి వాడి దగ్గరికి వెళ్తే ఆ తప్పులే కంటిన్యూ చేస్తాడు. అందుకని వాడికి పరీక్ష, మనకి పరీక్ష. ఆడు వచ్చే వరకు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు ప్రతిదానికి ఏం కలదంట? సమయము కలదు. ఆ సమయం ఎప్పుడైతే దేవుడు మనకి ఇస్తున్నాడు, వెంటనే ఎప్పుడు ఇచ్చాడు సమయం? ఎందుకంటే ఒకవేళ కోపం ఉందేమో అన్నాడు, ఒకవేళ బూతులు ఉన్నాయేమో అన్నాడు. ఏమండి? అందుకని మన ప్రవర్తనలో, అంటే వాక్య ప్రవర్తన లేకపోతే దేవుని నీతిని సింపుల్గా చెప్పాడు కదా, నీ ప్రవర్తన యావత్తును సరి చేసుకుని మందిరానికి వెళ్ళండి అంటాడు. ఎప్పుడైతే ప్రవర్తన సరిలేదో ఏమవుతుంది? దేవుని నీతిని జరిగించలేదు. మరి భూమి మీద దేవుని నీతి జరగకపోతే పరలోకానికి వెళ్తాడా చెప్పండి? వెళ్ళలేడు. స్కూల్కి వెళ్ళరా అంటే వెళ్ళకపోతే వాడిని పొద్దున జాబ్ చేస్తాడా? చేయడు కదా. వాడు వెళ్ళాలి, చదవాలి, పాస్ అవ్వాలి, జాబ్ చేయాలి. ఎక్కడ కూడా అంతే. దేవుని నీతిని జరిగించి అంతము వరకు సహించి వాడే అదిగో ఆయన అనుగ్రహించి జీవ కిరీటం పట్టుకుని వెళ్తాడు. పౌలు గారు పట్టుకెళ్ళారు. ఆ కిరీటం మనం అందరం పట్టుకుని వెళ్ళాలి. ఆ నీతి కిరీటాన్ని కాపాడుకున్నట్టే ఈ భూమి మీద మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. జాగ్రత్త, మనలో నాటబడిన ప్రాణాత్మను కాపాడుటకే ఈ వాక్యం అనే జీవాత్మ మనకుంది. ఆ వాక్యం అనే జీవాత్మను మనలో ఉన్నంత వరకు మనల్ని భద్రం చేస్తారు. ఎప్పుడైతే ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతుందో రెండో ఆత్మ ఎంటర్ అవుతుంది, దురాత్మ ఎంటర్ అవుతుంది అనుకో, తన దృష్టికి తానే యథార్థవంతుడు. వాడు ఎక్కడికి వెళ్తాడు? మరణానికి వెళ్తాడు. ఎందుకంటే దేవుని నీతిని జరిగించని ప్రతి వారు రెండవ మరణములకు వెళ్తాడు. మనం మెలుకు కలిగి ఉందాం, దేవుని నీతి జరిగిద్దాం. దేవుడు కలిగిన కళ్ళు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.